మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. నేటి దినాన దేవుని సజీవమైన వాక్యాన్ని మనం కలిసి క్లుప్తంగా 2-3 నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 116వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను పెట్టిదిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మానదేవుడు, వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. నా క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులైన మీతో ఈ మాటలు మరలా మీకు జ్ఞాపకం చేయాలనే ఆశ కలుగుతున్నది. ఎందుకంటే యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. మనము మొర్ర పెట్టినప్పుడు ఆలకించే దేవుడుగాను, మన అంతరంగమును ఎరిగినవాడుగాను, మన నిజ స్థితిగతులను, మనం ఎదుర్కొనుచున్న లెక్కకు మిక్కిలిగా ఉన్న ఈ లోకంలోని శ్రమలను, ప్రతి విధమైన బాధను ఆయన ఎరిగి ఉన్నాడు, చూచి ఉన్నాడు. మనుష్యుడుగా ఆయన అవతరించి ఉన్నాడు. మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ శాశ్వతమైనది. కనుకనే ఆయన మన ప్రతి విధమైన శ్రమానుభవంలో నుండి రక్షించేవాడుగాను, తప్పించేవాడుగాను, మన కొరకు ఏదైనా చేయడానికి సర్వవేళలా సంసిద్ధంగా ఉన్నవాడుగాను మనం చూస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు మనం దేవుడుగా కలిగి ఉన్నందుకు ఆయనలో మనం ఆనందించాలి. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. అంతేకాదు, మనం పడి ఉన్న స్థితిలోనే ఆయన మన ఎన్నడూ పడి ఉండనివాడు. కానీ తన నీతి అను దక్షిణ హస్తమును చాపి, బలిష్టమైన తన బాహువును మన కొరకు చాపి మనలను ఉన్నత స్థితికి లేవనెత్తేవాడని, మనము ప్రయాణం మధ్యలో అటు ఇటు కాని స్థితిలో మన ప్రయాణం కొనసాగుతూ ఉంటే మనలను అద్దరికి చేర్చేవాడని, మన యందు ఆసక్తి కలిగిన వాడై, మన యొక్క క్షేమం ఎడల ఆయన ఆలోచన కలిగిన వాడై ఉన్నాడని మీకు తెలియజేస్తూ, మరి మీరే ఈ వాక్యమును ధ్యానించినట్లయితే అత్యధికమైన ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు పొందుతారని మీకు తెలియజేస్తూ, మరి అనుదినము ఈ విధంగా నేను మీ ఎదుటికి తీసుకుని వచ్చి వాక్యాలను తప్పక మీరు నాతో పాటుగా ధ్యానించాలని, ఆశీర్వదింపబడాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేసి ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ మాటలు తప్పక ఇతరులతో కూడా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.